ఓకే, ఈరోజు దేవదేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ పితరులను స్వాధీనపరుచుకుని దేశమును నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో విషయాలు ఈ యొక్క వచనంలో దేవదేవుడు ఎన్నో దీవెనలు, ఎన్నో విషయాలు బయలుపరచడం జరిగింది. మొట్టమొదటిగా దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ పితరులకును స్వాధీనపరిచిన దేశమును నీ దేవుడని యెహోవా స్వాధీనపరిచిన దేశము. ఆల్రెడీ ఏ యొక్క దేశంనైతే నీ పితరులు స్వాధీనపరిచేసుకున్రో అంటే నేను ఇస్తాన్న దేశమును, వాగ్దత్త దేశమును నీ యొక్క పితరులు స్వాధీనపరచుకోవడం జరిగింది. ఆ యొక్క స్వాధీనపరుచుకున్న దేశమును నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. ఇంకా నువ్వు ప్రయాసపడ్డానికి ఏమీ లేదు. వాగ్దత్త దేశంలోకి నేను ఎప్పుడైతే నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి నిన్ను ప్రవేశపెట్టడానికి నేను సిద్ధమై ఉన్నాను. ఆ యొక్క దేశంని నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు. ఆ యొక్క దేశాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు అని దేవదేవుడు సెలవివ్వడం జరిగింది. ఇంకా ఏమంటుండంటే, యెహోవా నిన్ను చేర్చును, నీవు దానిని స్వాధీనపరుచుకుందువు. అంటే మనము ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలో చదివినట్టయితే ఏ వాగ్దత్త దేశంనైతే దేవుడు, ఏ పాలు తేనెలు కారే దేశంనైతే ఇజ్రాయేలీలకు ఇస్తానని దేవదేవుడు వాగ్దానం చేసి వారిని పిలిచిండు. కానీ అయినప్పటికీ వాళ్ళ అతిక్రమములు బట్టి, వాళ్ళ యొక్క దోషములను బట్టి, వాళ్ళ యొక్క సనుగుడుని బట్టి, వాళ్ళ యొక్క గునుగుడుని బట్టి, వారి యొక్క ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క పాపతత్వాన్ని వాళ్ళు విసర్జించకపోవడంని బట్టి వాగ్దత్త దేశంలోకి వాళ్ళు ప్రవేశించకుండా వాళ్ళు ఒక పిట్టల్లాగా ఆ యొక్క నేలలో రాలిపోవడం జరిగింది. కానీ ఎవరైతే విశ్వాసముతో యెహోషువ, కాలేబు, ఎంతోమంది ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వాళ్ళ పిల్లల తరం అవుతుందో వాళ్ళందరినీ దేవదేవుడు ఆ తండ్రుల తరము వాగ్దత్త దేశంలోకి ప్రవేశించకపోయినప్పటికీ ఆ యొక్క పిల్లల తరంని దేవదేవుడు యెహోషువ, కాలేబ్తో పాటు ఆ యొక్క తరముని, వారి పిల్లల తరంని ఆ వాగ్దత్త దేశంలోకి ప్రవేశింపజేసిండు. అవును, దేవదేవుడు ఈరోజు ఏమంటుండంటే, మీరు ఆనాడు ఆ యొక్క ఇజ్రాయిలీల పాపములను బట్టి కానీ, వాళ్ళ అతిక్రమములను బట్టి కానీ, వాళ్ళ దోషములను బట్టి కానీ వాళ్ళ పిల్లలకు ఆ యొక్క దేశంని స్వాధీనపరుచుకోకుండా దేవుడు చెయ్యలేదు. కానీ దేవుడు మాట ఇచ్చిన ప్రకారము అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు మన దేవుడుగా పిలువబడడం కోసము ఏ యొక్క వాగ్దానం అయితే దేవదేవుడు అబ్రహాంకి చేసిండో, అబ్రహాం ఆశీర్వాదంని బట్టి, అబ్రహాంకి దేవుడిచ్చిన మాటను బట్టి ఆయన వాగ్దత్త దేశంలోకి వారినందరినీ ప్రవేశించడానికి దేవదేవుడు కృప చూపించిండు. ఆనాడు దేవదేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంని బట్టి ఆ వాగ్దత్త దేశంలోకి ప్రతి ఒక్కరిని ఆ యొక్క తండ్రులకు మారుగా పిల్లలని, ఆ యొక్క యెహోషువని, కాలేబుని, నాయకులని ప్రవేశించడానికి దేవుడు అనుమతి ఇవ్వడం జరిగిందో, అదేవిధంగా ఈరోజు మన తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువుకి ఇచ్చిన వాగ్దానంని బట్టి యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తం ఆయన మొత్తబడ్డాడు. మన దోషముల నిమిత్తము ఆయన పరిహారాన్ని చెల్లించిండు. మన అతిక్రమములకు, మన దోషములకు, మన పాపములకు మారుగా ఆయన వెల చెల్లించిండు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాగ్దానమును మనము స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏమంటుండంటే, నువ్వు ఏ ఒక్క బలియాగంనైతే దేవదేవుడు నీకోసం చేసిండో దాన్ని బట్టి వాగ్దత్త దేశంలోకి నువ్వు ప్రవేశిస్తావు కాదు. ఆ యొక్క వాగ్దాన దేశమును అంటే ఆనాడు కానాను వాగ్దాన దేశము, కానీ ఈనాడు పరలోక దేశము, మన పరలోకము. ఆ దేవదేవుని సన్నిధిలో దేవదేవుడు ఏమంటుండంటే, ఈరోజు నీకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఏమని అంటే, నీ తండ్రిని బట్టి, నీ తండ్రి బలియాగమును బట్టి, నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాలను బట్టి నువ్వు పరలోక పౌరసత్వంలోకి
ప్రవేశించబోతున్నవు. ఆ దేవునితో యుగ యుగములు జీవించే భాగ్యంని మీకు అనుగ్రహింపబోతున్నాను. దేవుడి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆదివారం మీరు గమనించినట్టయితే పాత నిబంధన వాక్యమును మనం తీసుకొని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొత్త నిబంధనగా, ఇక్కడ వాగ్దానంని కొత్త నిబంధనలో కూడా దేవుడు కలిపి, కొత్త నిబంధన పాత నిబంధన కలిపి, ఇక్కడ మన పితరులు, కానీ ఇక్కడ మన తండ్రి యేసు ప్రభు, ఇక్కడ వాగ్దత్త దేశము, ఇక్కడ వాగ్దత్త దేశము కానాను, కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దత్త దేశము పరలోకం. మన పౌరస్థితి ఎక్కడుందంట? మనము వి ఆర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. మనకి ఎక్కడ సిటిజన్షిప్ ఉందంటే మనకు పరలోక పౌరసత్వం ఉంది. ఎవరిని బట్టి? మన దేవుడైన క్రీస్తు యేసు ప్రభు బట్టి మనకు పరలోక పౌరస్థితి ఉంది. మన పరలోక స్థితి టెంపరరీయా, పర్మనెంటా? పర్మనెంట్ పరలోక పౌరస్థితి. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీకోసం స్థలము సిద్ధపరుస్తున్నా, ఆ యొక్క స్థలములో మీరు కూడా ఉండులాగా మీకోసం నేను స్థలం సిద్ధపరచబోతున్నా, యుగ యుగములు మీరు నాతో ఉండులాగా నేను మీకోసం అక్కడ స్థలమును సిద్ధపరిచి, అక్కడ మీకోసము ఒక ఏమంటుండంటే, అక్కడ నేను మీకోసం ఒక ఉండడానికి ఒక స్థలాన్ని, ఒక స్థావరాన్ని, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే ఏమని రాయబడి ఉంటుంది? మ్యాన్షన్స్ అంటే భవంతిలు. మ్యాన్షన్స్ అంటే పెద్ద పెద్ద భవనాలని మ్యాన్షన్స్ అంటారు. దేవుడు నేను మీకోసం అక్కడ మ్యాన్షన్ని సిద్ధపరచడానికి పోతున్నా, అంటే భవనములు, మీరు నాతో యుగ యుగములు ఉండడానికి. అక్కడ ఆకలైనను ఉండది, దప్పికైనను ఉండది, దరిద్రత అయినను ఉండది, రోగమైనను ఉండది, అక్కడ పాపమైనను ఉండది. అక్కడ ఏ కొదవ ఏ కొరత లేకుండా యుగ యుగములు దేవుడు ఆయనతో మనని ఉండనిచ్చడానికి దేవుడు మనని ఆ వాగ్దత్త దేశంలోకి ప్రవేశపెడుతుండని రోజు దేవుడు మనకు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇంకేమంటుండంటే, యెహోవా నిన్ను చేర్చును, నీవు దానిని స్వాధీనపరచుకుందువు. ఇక్కడేమో వాగ్దత్త దేశంని స్వాధీనపరచుకుందు, కానీ మనము ఆ పరలోకంని స్వాధీనపరచుకోబోతున్నాం. ఆ దేశంలోకి మనం వెళ్ళి మనం అక్కడ ఒక పౌరసత్వాన్ని మనం కలిగి అక్కడ జీవించబోతున్నామని దేవుడు ఈరోజు మనతో సెలవివ్వడం జరుగుతుంది. ఇంకేమంటుండంటే, ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేలు చేసి, చూడండి, విస్తరించాలనే మాటకు, ఇక్కడ దేవుడు మేలు చేసనే మాటకు ఈ కొత్త కనెక్షన్ని మనం ఒకసారి గమనిద్దాము. మేలు చేసి అంటే దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో మేలు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకు అనే ఒక వాగ్దానం ఉంది. దేవుడు మనకు మేలు చెయ్య ఉద్దేశించుచున్నాడు గనక మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మేలు ఎటువంటిదంటే, ఆయన మేలు మనని ఫలించి విస్తరించి అభివృద్ధి పరుస్తుంది. దేవుడు ఆది కాండంలో మొట్టమొదటిగా నరునికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆనాడు ఆదాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఫలించి విస్తరించి అభివృద్ధి పొందు, సమస్తమును మీకు అనుగ్రహింపబడ్డది. సమస్తం పైన మీకు అధికారం ఇచ్చిన, జలచరాశుల పైన, పశుపక్షాదుల పైన, ప్రతి ఒక్క భూపంట పైన, ప్రతి ఒక్క దానిపైన నేను మీకు అధికారం ఇచ్చిన. మీరు చేయాల్సింది ఫలించి విస్తరించి అభివృద్ధి పొందాలా. సంతాన విషయంలో మనం ఫలించాలా, సమృద్ధి విషయంలో మనం ఫలించాలా, ఇంకా అనేక విషయాలలో మనం ఫలించి విస్తరించి God's plan is to multiply ourselves. మనము మల్టిప్లై కావాలనేదే దేవుని యొక్క చిత్తము. ఈ రోజు ఉన్న స్థితి రేపు మన జీవితంలో ఉండొద్దు. ఈ రోజు ఉన్న స్థితి కన్నా రేపటి రోజు బెటర్మెంట్ స్థితి మనకు ఉండాలా, బెటర్మెంట్ ఫలింపు మనకు ఉండాలా. చాలా మంది వాపోవడం జరుగుతుంది, అమ్మ రోజు రోజుకి మా స్థితి క్షీణించిపోతుంది, రోజు రోజుకి మా బాధలు అధికమైపోతున్నాయి, రోజు రోజుకి మా వేదనలు అధికమైపోతున్నాయి, ఎక్కడ చూసినా మాకు
దిక్కు దశ తెలవడం లేదు అని వాపోతున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఏమంటుండంటే, ఎస్ ఐఎమ్ రెడీ టు ఎక్స్పాండ్ యువర్ బౌండరీస్. ఆనాడు హెబ్బేజునంట తన తల్లి వేదనలో కన్నదంట, వేదన పడుకుంటూ కన్నదంట. అయ్యో, నేను ఎంతమంది పిల్లలను కంటేంది, నా భర్తకు నాపై ప్రేమ కలుగుతలేదు, నా భర్తకు నాపై కనికరం కలుగుతలేదు, నా భర్త నన్ను కరుణిస్తలేడని వేదనలో ఆ తల్లికి అన్నదంట. కాబట్టి ఆ తల్లి ఎబ్బేజు అని తన కుమారునికి పేరు పెట్టడం జరిగింది. కానీ ఎబ్బేజు ఎప్పుడైతే పెరిగి పెద్దవాడైతాడో ఆ యొక్క తల్లి యొక్క వేదన నా బిడ్డ గమనిస్తుండు. ఏంటి నా తల్లి ఇంత వేదన పడుతుంది, నిజంగా నా పేరు కూడా వేదననే పెట్టేసింది అంటే నా తల్లి స్థితి, నా యొక్క పేరు నా తల్లి యొక్క స్థితిని సూచిస్తుంది అనేసి ఎప్పుడైతే ఆ దేవుని సమక్షంలో ఆ యొక్క ఎబ్బేజు ప్రార్థిస్తాడు, ప్రభువా నా సరిహద్దులని విశాలపరచు, ఎందుకంటే నా తల్లి నన్ను ఇరుకులో కన్నది అని వేదన పడుతుంది. ప్రభువా నాకు విశాలతను అనుగ్రహించమని ఎబ్బేజు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఎబ్బేజు ప్రార్థనను ఆలకించి ఆయన సరిహద్దులని విశాలపరిచి కుడికి ఎడమకు ఆయనని విస్తరింపజేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, ఈరోజు ఎవరి స్థితి అద్మానంగా ఉందో, ఎవరి స్థితి ఇంకా మాకు ఏ ఫలింపు లేదు, ఏ కుడికి ఏ ఎడమకు మేము విస్తరించలేని స్థితిలో ఉన్నాము. ప్రతి ఒక్క స్థలంలో మాకు ఫెయిల్యూర్స్, ప్రతి ఒక్క స్థలంలో మాకు డిసప్పాయింట్మెంట్స్, మనుషుల వల్ల తిరస్కారము, మనుషుల వల్ల మేము తిరస్కరింపబడుతున్నాము, మనుషుల వల్ల మేము మాటలు పడుతున్నాము, మనుషుల వల్ల లేని నిందలు మా పై వస్తున్నాయని ఎవరెవరైతే వాపోతుండ్రో దేవుడు వారందరితో మాట్లాడడం జరుగుతుంది. దేవుడు ఎప్పుడైతే నీవు దేవుని సమక్షంలో ప్రభువా వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఈ రాత్రి కాల సమయంలో నా సరిహద్దులని విశాలపరచు, ఈరోజు నా సరిహద్దులని విశాలపరచు, ఆ యొక్క వేదన నా నుంచి తొలగించి నిందకు ప్రతిరెట్టు ఘనతను నాకు దయచేయండి, నా యొక్క బాధకు ప్రతిరెట్టు, నా యొక్క దుఃఖానికి ప్రతిరెట్టు నాకు ఆనందాన్ని కలగజేయండి, నాకు సంతోషంని కలగజేయండి అని ఎవరెవరైతే దేవుని సమక్షంలో ఆయన సన్నిధిలో మొరపెడతారో వారందరి మొరలని ఆలకిస్తున్న దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే దేవుడు మన మొరపెట్టక ముందే దేవుడు ఏమంటుండు, మీరు అడగక ముందే మీ అవసరతలేందో మీ అక్కర్లేందో నేను ఎరిగి ఉన్నా. అవును, ఒక బిడ్డ తల్లిని అడగాల్సిన అవసరం ఉందా, ఆకలి అవుతుందనేసి ఆ యొక్క బిడ్డ అడగక ముందే ఆ యొక్క తల్లికి తెలుసు, అవును ఇప్పుడు నా బిడ్డ తినే సమయం అయింది, ఇప్పుడు నా బిడ్డ పడుకునే సమయం అయింది, లేదా ఇప్పుడు నా బిడ్డ పాలు తాగే సమయం అయింది, లేదా ఈ సమయంలో నా బిడ్డ ఈ పని చెయ్యాలని ఆ యొక్క బిడ్డ తన తల్లికి అడగాల్సిన అవసరం లేదు. అందుకే ఆ దేవుడు ఏమంటుండే, ఒకవేళ నీ తల్లి అయినా నిన్ను మర్చినేమో కానీ నిన్ను మరవను విడువని ఎడబాయనంటున్న దేవుడు ఈరోజు మనందరితో సెలవివ్వడం జరుగుతుంది. ఏమని? ఆయన నీకు మేలు చేసి, దేవుడు ఈరోజు మేలు చేయుద్దేశించుచున్నాను కనుక భయపడకు అని ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఆ దేవుడు మనకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింప జేయును. అవును, నీ పితరుల కంటే నీ యొక్క తరములో ఎవ్వరు విస్తరించలేనంతగా నేను నిన్ను విస్తరింపజేస్తున్నా. ఎవ్వరు ఊహించనంత మేరకు నిన్ను విస్తరింపజేస్తున్నా. ఎవరు ఆశించనంత మేరకు నేను నిన్ను విస్తరింపజేస్తున్నా. ఎవరు ఊహల కన్నా అంతగా నేను నిన్ను విస్తరింపజేయబోతున్నా. ఎందుకంటే దేవుడు అంటుడు, నిన్ను దీవించకుండా నేరకుండా నా హస్తం ఏమైనా కుర్చీ అయిపోయిందా? నిన్ను దీవించలేకుండా నా చెయ్యమైనా చిన్నగా అయిపోయిందా? ఈ లోక పునాదులని వేసిన చెయ్యది, జేనతో ఆకాశముని కొలచూచిన చేతులవి. ఎవరికైనా సాధ్యమా? అసాధ్యమైన కార్యాలు చేసే ఆ చేతులు నిన్ను దీవించనేరకున్నట్టు అమ్మా నా యొక్క చేతులు కూర్చగాలేదు తండ్రి. తల్లి, నీ యొక్క మొర విననేరకున్నట్టును నా చెవులు మందం కాలేదు, నిన్ను చూడనేరకున్నట్టును నా కళ్ళు మందం కాలేదు, నా చెవులు చెవిడిపడిపోలేదు.
కాబట్టి నేడే అనుకూల సమయము. దేవదేవుడు అంటుండు, నీ యొక్క పితరుల కంటే నేను నిన్ను విస్తరింపజేయబోతున్నా. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడిని. ఏ వాగ్దానం అయితే నీ పితరులను విస్తరింపజేస్తానని నేను వాగ్దానం చేసిన, వాగ్దత్త దేశంలోకి వారిని నడిపిస్తానని నేను వాగ్దానం చేసిన, కానీ వారికి చేసిన వాగ్దానాల కన్నా గొప్పగా నీ పట్ల నేను చెయ్యబోతున్నా, గొప్పగా నేను విస్తరింపజేయబోతున్నా, గొప్పగా నేను ఫలింపజేయబోతున్నా, నూతన కార్యాలు నేను నీ జీవితంలో చేయబోతున్నాను. దేవదేవుడు ఈరోజు సెలవివ్వడం జరుగుతుంది. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాని ప్రేమించినట్లును నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవదేవుడు ఆయన ప్రేమలో నిన్ను విస్తరింపజేస్తుండు అంటే నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా భక్తి జీవితం పెరిగిపోతుంది, అయ్యో నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నేను అంత ప్రార్థన చేస్తున్నా, నేను ఇంత సమయం దేవునికి ఇస్తున్నా, అంత సమయం దేవునికి ఇస్తున్నా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఏమంటుండు, ఆ సమయము నేను నీకు ఇప్పిస్తున్నా. నువ్వు కాదు తల్లి ఇచ్చేది, నువ్వు తలుచుకుంటే అసలు ఏమీ ఇయ్యలేవు. సాతానుడు వచ్చి ఏదో ఒక రకంగా నిన్ను శోధిస్తాడు, ఏదో ఒక రకంగా నిన్ను వాక్యం వినకుండా చేస్తాడు, ఏదో ఒక రకంగా వాక్యం చదవకుండా చేస్తాడు, ఏదో ఒక రకంగా దేవుని స్తుతించకుండా చేస్తాడు, ఏదో ఒక పని ఆ యొక్క పనిని పూనిపిచ్చి ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి దూరపరుస్తాడు. మరియా మార్తా ఇద్దరి సహోదరులు ఎప్పుడైతే లాజర్ యొక్క సహోదరులు వారిరువురు మరియా మార్తా యేసు ప్రభువే వాళ్ళింటికి ఒకరోజు విందుకు రావడం జరిగిందంట. వాళ్ళింటికి దేవదేవుడు చాలా సన్నిహితంగా ఆ యొక్క లాజర్ కుటుంబంతో దేవదేవుడు ఉంటుండే. ఎప్పుడు ఆ స్థలంకి వచ్చినా కానీ ఆ యొక్క ఇంటికి రావడం జరుగుతుండే దేవదేవుడు. ఇంకా ఆయన రావడమే కాదు, ఆయనతో ఆయన శిష్యులు, ఆయనతో ప్రార్థన చేయించుకోవాలనుకున్న వాళ్ళు, ఆయనతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన వచ్చిండు అని తెలిస్తే వాళ్ళందరూ రావడం జరుగుతుండే. ఆ రోజు కూడా అదే విధంగా జరిగింది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చిండు అని తెలియంగానే మరియా ఏం చేసిందంట, ఆయన పాదాల చెంత కూర్చుందంట. పాదాల చెంత కూర్చొని, అమ్మో నా దేవుడు ఎన్నో రోజులకు వచ్చిండు, ఏమి మర్మాలని నాకు బయలుపరచడానికి వచ్చిండో, ఏ మరుగు మాటలను నాకు బయలుపరచడానికి వచ్చిండో, ఏ ఒక్క మాటలు నా యొక్క దేవుడు ఈరోజు మాట్లాడతాడేమో అనుకొని మరియా ఏం చేసిందంట, ఆ యొక్క యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడుతుంటే వినడం జరుగుతుంది. కానీ మరియా ఏం చేసిందంట, తన అమ్మో యేసు ప్రభు వచ్చిండు, ఎన్నో రోజుల తర్వాత వచ్చిండు, ఆకలిగొని వచ్చిండు, అంతమంది మార్బలం తీసుకొని వచ్చిండు. ఎవరింటికి వచ్చిండు? మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చిన వాళ్ళని మనం చాలా మంది అంటాం, మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఖాళీ చేతులతో పోరు, వారు ఏదో ఒక సహాయం పొందుకొని పోతారు అని అనడం జరుగుతుంది. కాబట్టి తను అట్లా అనుకొని తొందరగా వెళ్ళి వారందరి కోసం ఆహారం సిద్ధపరుస్తుందంట. కొంచెం సేపు అయినాక తనకు ఒక తలంపు వచ్చిందంట, అయ్యో నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా కదా, నా సహోదరి కూడా వస్తే మేమిద్దరం తొందరగా పని పూర్తి చేసుకొని ఆ యేసు ప్రభు ఏం మాట్లాడుతుండో మేము వింటుంటాం కదా అని సగం పని అయిపోయినాక మార్తాకు ఒక ఆలోచన వచ్చి ఆమె దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నీకు చింత లేదా అయ్యా నా మీద? నేను ఒక్కదాని నువ్వు వచ్చినప్పటి నుంచి నేను కష్టపడుతున్నా, నీ కోసం ఆహారం సిద్ధపరుస్తున్నా, నీ యొక్క శిష్యుల కోసము, నీ ఎంబడొచ్చిన మంది మార్బలం కోసము నేను ఆహారం సిద్ధపరుస్తున్నా. నా సహోదరి చూడు, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పాదాల దగ్గరనే కూర్చొని మాటలు వింటుంది, అయ్యా ఒక్కసారి నాకు సహాయం చేయమని నా సహోదరిని పంపి అయ్యా అన్నప్పుడు ఆ దేవుడు అన్నాడంట, మార్తా మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడుతుంది మార్తా? అయ్యా
నేను నీకోసమే కదా ఈ ఆహారం సిద్ధపరుస్తున్నా. మీరందరూ మంచి తినే టైంకి వచ్చిండ్రు, మీ అందరు ఆకలితోనున్నారు, మీ ఎంబడొచ్చిన వాళ్ళు కూడా ఆకలితోనున్నారు. మరి ఇది ఆహార సమయం కదయ్యా, మరి ఆహార సమయంకి మీరు ఆహారం పెట్టాలి కదా మీకు అన్నప్పుడు నిజంగానే అది అందరికి అనిపిస్తుంది, ఇది నిజమే కదా. ఆమె ఎంత ప్రయాసపడుతుంది, యేసుప్రభు కోసమే ఆమె ప్రయాసపడుతుంది. కానీ మరి ఏం చేస్తుంది, ఉట్టి కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఈమెనేమో ఇంత కష్టపడి ఎవరు ఉత్తమమైన వాళ్ళు, కానీ దేవదేవుడు ఏమంటుండు, ఆమె ఇంత ప్రయాసపడి ఇంత ప్రేమతో దేవుని కోసం సమయాన్ని వదిలిపెట్టి అక్కడ ప్రయాసపడి ఆమె అక్కడ దేవుని కోసం సిద్ధపరుస్తుంది. కానీ దేవదేవుడేమో మరియా ఉత్తమమైంది అనుకున్నది అంటుండు. ఏంది, దేవుడికి ఏమైనా పక్షపాతమా, మరియా మీద ఏమైనా పక్షపాతమా? కానీ దేవుడు ఒక మాట అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యముని వెతకండి, సమస్తం మీకు అనుగ్రహింపబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరొచ్చిండ్రు విందు చేయనికి? మార్తా ఇంటికి 5 రొట్టెలని 2 చేపలని 5,000 మందికి సమృద్ధిగా పంచిపెట్టిన దేవుడు మరియా మార్తా ఇంటికి వచ్చిండు. మార్తా మర్చిపోయింది, కానీ మరియా మర్చిపోలేదు. అవును, ఎంతసేపు నా దేవుని కొండి పెట్టడానికి సర్వశక్తిమంతుడు నా ఇంటికి వచ్చిండు. ముందు ఈ ఉత్తమమైన మాటలతో, నేను ఆ యొక్క జీవపు మాటలతో నేను నింపుకున్నాక నా యొక్క తండ్రి కోసము నేను విందుని సిద్ధపరుస్తానేసి మరియా వెయిట్ చేస్తుంది.